రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆర్టీసీ సేవల విస్తరణకు మరో ముందడుగు పడింది. వేములవాడ ఆర్టీసీ బస్ డిపో నుండి కాళేశ్వరం యాదగిరిగుట్టకు నూతన బస్సు సర్వీసులను వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పుణ్యక్షేత్రం వేములవాడ నుండి మరో పుణ్యక్షేత్రాలకు నూతన బస్సు సర్వీసులు ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఇప్పటికే వేములవాడ నుండి తిరుపతికి బస్సు సర్వీస్ విజయవంతంగా నడుస్తుందని, ఇప్పుడు కాళేశ్వరం యాదగిరిగుట్ట కూడా కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వేములవాడకు సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల డిపోల నుండి బస్సు సర్వీసులు మరింత పెంచాలని కోరినట్లు వెల్లడించారు. పుణ్యక్షేత్రాల మధ్య కనెక్టివిటీ పెంచడం ద్వారా భక్తుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అన్నారు. వేములవాడ బస్టాండ్ ఆధునీకరణకు 1,60,00,000 మంజూరు చేసినట్లు తెలిపారు. అందుబాటు ధరల్లో ప్రయాణం ఆర్టీసీ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరుల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 7వ తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ 9వ తారీఖు నుంచే మనకు మహాలక్ష్మి పథకము 2 రోజుల్లోనే అమలు చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగమైనది కూడా ఆర్టీసీ ఉద్యోగానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ మహాలక్ష్మి పథకం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో బాగా రద్దీ పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా కూడా కొత్త బస్సులు అనేక మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ పల్లెవేలలో రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్స్ప్రెస్ పల్లెవేలలో కూడా ప్రతి డిపోకి కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి చొరవ తీసుకొని అన్ని డిపోలకు కూడా కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ప్రతి బస్ స్టేషన్స్లో కూడా మహాలక్ష్మి టాయిలెట్స్ కూడా అడిషనల్ టాయిలెట్స్ కూడా నిర్మించడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ గారు మన వేములవాడ డిపోని అభివృద్ధి చేయాలి, డిపోకి బస్సులు ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో బస్సు గురించి మాట్లాడిన మొట్టమొదటి ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు. సారు చొరవతోనే మనకు ఇదివరకు 64 బస్సులు ఉండేది, ఇప్పుడు 76 బస్సుల డిపో అయింది. ఇప్పటికీ ఇంకా కూడా కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా కొత్త బస్సు ఇప్పించిన మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ గారికి మా ఆర్టీసీ వేములవాడ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకుంటుంటే మహాలక్ష్మి పథకం కింద గత 2.5 సంవత్సరాల నుంచి కూడా 10 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసింది మనం అందరం చూస్తున్నాము. అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా మన సీనన్న గారు ప్రత్యేక చొరవతో ఎంత అభివృద్ధి చేస్తున్నారో మనం స్వయంగా చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో మన వేములవాడకు వచ్చే యాత్రికుల సౌలభ్యం కోసం టెంపుల్ టు టెంపుల్ అంటే మన వేములవాడ దర్శనం తర్వాత ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ నుండే మళ్ళీ అటు కాళేశ్వరం కానీ యాదగిరిగుట్ట కానీ దర్శనం చేసుకునే అనుగుణంగా నూతన బస్సులను మన సిరన్న గారు డిస్కషన్ చేసి 2 బస్సులను మనకు వేములవాడ పట్టణానికి తీసుకొచ్చినందుకు వారికి శుభాకాంక్షలు మరియు మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వేములవాడ అంటే యాత్రికులకు నెలవు రాజన్న క్షేత్రం ఉంది కాబట్టి ఇక్కడ నుండి మన వేములవాడకి నుండి మళ్ళీ ఇబ్బంది అవుతుందని దృష్టి పెట్టుకుని కూడా భక్తులు ఇబ్బంది పడుతుందని చెప్పేసి వేములవాడ పట్టణ ప్రజల కోసం సిరిసిల్ల గారికి విజ్ఞప్తి ఆలోచించి మరి 2 బస్సులను పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మరియు సిరిసిల్ల గారి సహకారంతో 2 నూతన బస్సులు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే సిరిసిల్ల గారికి వేములవాడ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల్లో మొట్టమొదటిగా మరి 2వ రోజే ఒక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 2,80,00,000 మంది మహిళలు ప్రయాణం చేశారు. మరి వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నాయక ఆధ్వర్యంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు మరి మన ప్రభుత్వం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఖర్చులు చెల్లించడం జరిగింది. మరి ఇట్లా చూస్తూ ఉంటే మహిళలకు పెద్దపీట వేయడం, మరి మహిళలని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా వేములవాడ పట్టణంలో మరి మన ప్రాంతంలో మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి బ్రిడ్జి కానీ ఇతర పనులు కానీ మరి బస్సుల విషయానికి వస్తే ఆర్టీసీ సంస్థ విషయానికి వస్తే మరి గతంలో చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు మరి వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొత్తగా
అనేక సమస్యలు వారి దృష్టి తీసుకోవడం మేము దగ్గర నుంచి చూసినాం. మరి ఈ ప్రాంతం ఈ పల్లెకైనా బస్సు కావాలని చెప్పి అడగడంతో తక్షణమే మా డిపో మేనేజర్ గారికి మిత్రత అధికారులకు చెప్పి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలకు పల్లెటూరులకు కూడా బస్సులు వేయించడం. మరి ఇట్లా వారు దాదాపు ఇప్పటికే వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 12 బస్సులు కొత్త బస్సులు తీసుకోవడం. మరి ఈ రోజు కూడా కాళేశ్వరం నుంచి వేములవాడ, మరి వేములవాడ యాదగిరిగుట్ట వరకు ఒక బస్సులు 2 ఉదయ బస్సులు ప్రారంభించుకోవడం. మరి ఇట్లా ప్రయాణికులకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో వారు మనందరికీ పనిచేయడం జరుగుతుంది. మరి వారి నాయకత్వంలో వేములవాడ పట్టణాన్ని మరి అన్ని రంగాల అభివృద్ధి చెందుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ఉదయం నమస్కారం తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అన్నమాట అనేక సందర్భాల్లో రుజువైన వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రవాణా శాఖ మార్చుల పెద్దలు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఆర్టీసీని బలోపేతం చేసే లక్ష్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పట్ల వివక్ష చూపడం వల్ల అసలు ఆర్టీసీ వ్యవస్థ ఉంటుందా, ప్రైవేటు పరం అవుతుందని చెప్పినటువంటి ఆందోళన మధ్యలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఆర్టీసీ లాభాల బాటలోకి రావడం, ఆర్టీసీ ప్రయాణాల్లో సురక్షితమనే మాటను ప్రజలు విశ్వసించడంతో బస్టాండ్లన్నీ కూడా కలకల్లాడుతూ బస్సులన్నీ కూడా కిటకిటలాడుతూ చేస్తున్నటువంటి ప్రయాణాల వల్ల లాభాల బాట పడుతున్నటువంటి వేళ వేములవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వేల రాజన్న ఆలయం నుండి మరో చోటు ఉన్నట్టు పుణ్యక్షేత్రాలకు బస్సులను వేయాలని చెప్పి నూతనంగా ఆలోచన చేసినప్పుడు ఇప్పటికే వేములవాడ నుంచి తిరుమలకు ఉంది, వేములవాడ నుంచి బొంబాయికి ఉంది, కార్యక్రమ క్షేత్రం నుండి సిరిసిల్లాకు నుంచి వెళ్ళేటువంటి వారికి ఈరోజు నూతనంగా 2 బస్సుల్ని వేములవాడ నుంచి కాళేశ్వరానికి ఉదయం పూట వెళ్ళే బస్సు, అదేవిధంగా మరో బస్సు వేములవాడ నుంచి యాదగిరిగుట్ట కూడా వెళ్ళేటువంటి బస్సు సౌకర్యాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనివల్ల పుణ్యక్షేత్రానికి మధ్యలో కనెక్టివిటీ పెరిగి భక్తులకు ఉదయం పూట వెళ్ళి దర్శించుకొని తిరిగి వచ్చేటువంటి అవకాశం కల్పించేటువంటి సందర్భాన్ని తీసుకురావడం కోసం ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే సురక్షితమైనటువంటి ప్రయాణం ఆర్టీసీ వల్ల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రైవేటు బస్సులలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రైవేటు బస్సులు అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల అతి తొందరగా గమ్యస్థానానికి వెళ్ళి తిరిగి మళ్ళీ రావాలి, మళ్ళీ అదనంగా మరో ట్రిప్ తీసుకొని పోవాలని చెప్పినటువంటి దాంతో ప్రైవేట్ బస్సులలో ప్రయాణాలు జరిగినప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి సురక్షిత ప్రయాణాల్లో ఆర్టీసీలో చేయాలని చెప్పని ప్రభుత్వం చెప్పిన క్రమంలో అనడమే కాకుండా వారికి అందుబాటులో ఈ బస్సులను ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ఈ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కూడా మరికొన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఈ ప్రాంతం నుంచి బస్సులను వేసేటువంటి కార్యక్రమం, వేములవాడ బస్ స్టాండ్ను కూడా ఆధునీకరించాలని చెప్పని గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చెప్పగానే 1,60,60,000 రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో వేములవాడ నియోజకవర్గానికి అనుబంధమైనటువంటి డిపోలకు సంబంధించినటువంటి బస్సుల సంఖ్య తక్కువ ఉందనగానే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రయాణికులకు ఇక్కట్లు అవుతున్నాయి. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా పేదలందరూ కూడా ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేస్తారు కాబట్టి వారికి మరిన్ని బస్సులు అందుబాటులోకి రావాలని చెప్పనగానే ఈ వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డిపోలకు అదనంగా బస్సులు కూడా అందజేసినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేరే రాజన్న ఆలయం అభివృద్ధి పత్రంలో సాగుతోంది. ఇప్పటికే 150 కోట్లు వెచ్చించుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధులతోటి ఈ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు శ్రీధరబాబు గారు 2 లక్షల కోట్లతో పాటు దేవాదాయ శాఖ మంత్రి సురేఖర్ సహకారంతో, అదేవిధంగా బాసరు నుంచి భద్రాచలం వరకు గోదావరి నదిలో ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధి కోసం కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి నిధులు వెచ్చించుకొని వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు కూడా బ్రహ్మాండంగా జరపాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని ప్రజలకు భక్తులకు అందుబాటులో ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యం చేరండి అని చెప్పనే మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.